పదవుల కోసం పరుగులు తీస్తూ ప్రజల నమ్మకాన్ని మర్చిపోతూ న్యాయం అనే మాటను అమ్మేస్తూ నోట్లకే జీవితం అంకితం చేస్తూ పేదవాడి చెమటతో కట్టిన రాజ్యమే మీ అహంకారానికి వేదిక అయ్యిందే. బలహీనుడి బతుకుకి ఎప్పుడు మార్పు వస్తుందో, మీ పాపలు పండే రోజు ఎప్పుడొస్తుందో. లంచాలను తిని బలిసిన పెద్దలారా, రాజకీయ నాయకులారా, అధికారులారా, ఇకనైనా కళ్ళు తెరవండి. లోకనదనం అన్నదే శాశ్వతం కాదని. రోడ్ల పేరుతో నిధులు మాయమైపోయాయి, ప్రణాళికలన్నీ కాగితాల్లోనే మిగిలిపోయాయి. ఆసుపత్రి కోసం వేచి చూసే కళ్ళు, ఆశలన్నీ వదిలేసి మౌనంగా మారిపోయాయి. పాఠశాలల కోసం ఎదురు చూస్తున్న పల్లెలు, నీళ్ళ కోసం పోరాడుతున్న గూడెం ప్రజలు, వారి కన్నీరుతో మీ గడప తడుస్తుంటే మీ మనసు కరగటం లేదా? మనిషిగా మారాలన్న ధ్యాస లేదా? లంచాలను తిని బలిసిన పెద్దలారా, రాజకీయ నాయకులారా, అధికారులారా, ఇకనైనా కళ్ళు తెరవండి. లోకనదనం అన్నదే శాశ్వతం కాదని. ధనం కోసం దారి తప్పి ధర్మం మర్చిన పెద్దలారా, కాలం తీర్పు గట్టిదయ్యా, చరిత్ర తీర్పు కఠినమయ్యా. న్యాయం వైపు నిలిచిన వాడే తరతరాలకు ఆదర్శమయ్యా. లంచాలను తిని బలిసిన పెద్దలారా, రాజకీయ నాయకులారా, అధికారులారా, ఇకనైనా కళ్ళు తెరవండి. లోకనధనం అన్నదే శాశ్వతం కాదని. మార్పు కోసం ఎదురు చూస్తుంది జగమంతా, నిజాయితీ కోసం పోరాటం మొదలైంది లోకమంతా. ఇకనైనా తెలుసుకొని నడుచుకోండి, ప్రజల ఆశలేమి అసలు బలం. మానవత్వమే నిజమైన సంపన్నం. లంచాలను తిని బలిసిన పెద్దలారా, ఇకనైనా కళ్ళు తెరవండి. లోకనధనం అన్నదే శాశ్వతం కాదని. మానవత్వమే నిజమైన సంపదని.